మనుషులు ఎందుకు టెర్రరిస్టులు అయ్యారు? ఇది ఒక సింపుల్ క్వశ్చన్ కాదు. ఇంట్లో పేదరికం, సొసైటీలో హ్యూమిలేషన్, రిలీజియన్ పేరుతో కనబడని ద్వేషం, ఇవన్నీ కలవడంతో వాళ్ళ మనసులో ఇన్సెక్యూరిటీ పెరిగింది. ఇవి వాళ్ళ మనసులో రివెంజ్ అనే కీటకాన్ని నాటేశాయి. ఒక వ్యక్తి నేను ఏం సాధించలేకపోయా అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఏదైనా రాడికల్ గ్రూప్ వచ్చి వాళ్ళ బాధను అర్థం చేశానంటూ గన్స్ చేతిలో పెట్టి నీకు ఫైట్ చేయడానికి రీజన్ ఉంది, నీకు న్యాయం నేను చేస్తా అన్నప్పుడు వాళ్ళు దారి తప్పిపోతారు. ఇండియాలోని చాలా మందికి పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ గ్రూప్స్ టార్గెట్ చేస్తూ నీకు జాతి కోసం చచ్చే ధైర్యం ఉంది అని బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్స్ లో తీసుకెళ్లి గన్స్ ఎలా వాడాలో కాదు, సిగ్గు, దయ, ప్రేమ ఇవి ఎలా మర్చిపోవాలో నేర్పిస్తారు. కానీ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఎవరు టెర్రరిస్టులుగా పుట్టరు, అవసరాలే వాళ్ళను వైలెన్స్ వైపు నడిపిస్తాయి. టెర్రరిస్ట్ కావడం ఎప్పుడు ఒక ఇండివిడ్యువల్ చాయిస్ కాదు, అది సొసైటీ ఫెయిల్యూర్, పర్సనల్ ట్రామా, రాడికల్ మోటివేషన్ కలిసి వచ్చే మిక్స్. ఒక్కసారి టెర్రరిస్ట్ అయితే తర్వాత వాళ్ళకి బ్రెయిన్ వాష్ అవ్వదు, ఇంకా ఎప్పటికీ వాళ్ళని నార్మల్ గా మార్చలేం. ఎనీవే, టెర్రరిజం ఈజ్ ఏ క్రైమ్. మరి వీళ్ళని ఏం చేయాలో కామెంట్స్ లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.